ఎస్సీ వర్గీకరణలో భాగంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపులలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎస్సీ కులాల రోస్టర్ పాయింట్లను సరిదిద్దే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జై మాల. ఈరోజు గౌరవ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన రోస్టర్ పాయింట్ మీద ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా మాలలకు కేటాయించినటువంటి రోస్టర్ పాయింట్ 22, 41, 62, 77, 91. అయ్యా, కొంతమంది మేధావులు మొన్నటిదాకా వర్గీకరణ జరిగితే మీ వాటా మీకు వస్తుందని చెప్పినటువంటి మేధావులారా, మీరు ఈ జరిగినటువంటి అన్యాయం మీద మీరు మాట్లాడకపోతే మీ త్వరలోనే మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్నాము. శాతవాహన యూనివర్సిటీలో 6 పోస్టులు కేటాయించడం జరిగింది. 6 పోస్టులలో కేటగిరీ వైజ్ తీసుకుంటే 15% రిజర్వేషన్, అంటే మాలలు 5%. 5% అంటే రెండు ఉద్యోగాలు మాలలకు రావాలి. అయ్యా, వచ్చింది ఎంత? గుండు సున్నా. ఈ రోస్టర్ పాయింట్లో 22వ అంటే 22వ పోస్టు మహిళలకంటే పురుషులకు వచ్చి జనరల్ రావాలంటే 41. ఇదెక్కడి అన్యాయము? త్వరలోనే ఈ రోస్టర్ విధానాన్ని సవరించకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో మరొక మినీ సంగ్రామానికి చూస్తారని మాల మహానాడు పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాను. త్వరలోనే కలెక్టరేట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, త్వరలోనే సీఎం గారి ఇల్లు ముట్టడి కూడా మాల మహానాడు పిలుపునివ్వడం జరిగింది. మేము మాత్రం మంచిగా చెప్తా ఉన్నాము. రోస్టర్ పాయింట్ సవరించకపోతే త్వరలోనే నిరాహార దీక్షలు కూడా చేయడానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నై గారు పిలుపునివ్వడం జరిగింది. జై మాల, జై మాల, జై మాల. జై మాల, జై మాల, జై మాల. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.